హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే చర్చ్కి అయితే వెళ్తున్నాను అండి. సండే కదా, పిల్లలు అయితే స్టార్ట్ అయ్యి 9 గంటలకు వెళ్ళిపోయారు. అయితే నేను సాంగ్ పాడతానండి అనుకుంటున్నాను. మరి చర్చ్లోకి వెళ్ళిన తర్వాత అయితే కుదరలేదండి. ఇంకా టైం అయిపోయిందని ఆరాధన మొదలు పెట్టేశారు. ఇంకా నేనైతే తాళం వేసేసి బయటకి అయితే వచ్చేసానండి. ఇంకా వెళ్తుంటే ఇంకా మా ఆయన గారిని అయితే వీడియో తీయమని చెప్పాను. ఇంకా చర్చి కాడికి వెళ్ళేదాకా తీశారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తీసానండి. అయితే పాట పాడే అవకాశం లేదండి, టైం లేట్ అయిపోయింది. వెళ్ళేపటికి పిల్లలు అయితే ముందు మార్నింగ్ వెళ్ళిపోతారండి. వాళ్ళు అయితే ఫాస్ట్గా వెళ్తారు. వర్షం అండి, నిన్న నైట్ నుంచి కూడాను ఫుల్ వర్షం, అసలు ఆఫ్టింగ్ లేకుండా అన్నది వర్షం అన్నది పడింది. అసలు ఇంటి ముందు కూడా ఫంక్షన్ ఒకటి జరుగుతుందండి, మెర్చూర్ ఫంక్షన్. ఆ సండే కదా అని చెప్పి ఈరోజు పెట్టుకున్నారంట వాళ్ళైతే. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల ఒక 10 మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. మనకి ఇంటి దగ్గరికి దగ్గరేనండి, మన ఇల్లు ఉన్న కాడికి మా ఇంటి దగ్గరికి చర్చ్ దగ్గరికి ఎంతో లేదండి. మా వెనకాల వీధిలోనే చర్చ్ అనేది చాలా బాగా చెప్తారు వాక్యం అనేది. నాకు అక్కడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాను. ఇంత వర్షంలో పిల్లలు అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మా ఆయన గారు అయితే ఇంకా గొడుగు పట్టుకుని వీడియో అయితే తీస్తున్నారండి. వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇచ్చే ఒక కామెంట్ వల్ల ఒక 10 మందికి వెళ్ళేవి ఆలోచన అయితే ఉంది కదా, ఒక 10 మందికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నానండి. అసలు ఈ రోడ్డు అయితే అస్సలు బాగోలేదండి బాబోయ్. అసలు వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది, చాలా భారంగా ఉంది. అస్సలు వర్షం అంతా కూడా ఫుల్గా పడిపోతుంది. చూడండి, ఇంక ఈయనైతే వీడియో తీసుకుంటూ వస్తున్నారు. ఇదేనండి చర్చ్. ఇక్కడ వైట్ సున్నం వేసిన గోడ కనపడింది కదా, అదేనండి చర్చ్. ఆ చర్చ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను నేను. ఇంకా మామిడి చెట్లు, జామ చెట్లు, నిమ్మ చెట్లు ఇవన్నీ ఫుల్గా ఉంటాయండి వీళ్ళ ఇంటి దగ్గర అయితే. సీతాఫలపు చెట్లు కూడా. వర్షం అయితే పడుతుంది. లోపలికి అయితే ఎంటర్ అయిపోయానండి. ఇంకా నేను ఆరాధన అయిపోయిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను. ఈయనేనండి మా పాస్టర్ గారు. వాక్యం అయితే చాలా బాగా అర్థవంతంగా మనకి ఎంతో కష్టాల్లో ఎన్నో బాధల్లో ఉన్న వాళ్ళకు కూడా మనం ఇక్కడ స్వస్థత పొందుకుంటామండి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే, నేను స్వస్థత పొందుకున్న తర్వాతే నేను మారు మనసు పొందుకుని ఎన్నో కార్యాలు నా విషయంలో జరిగినాయి కాబట్టి నేను చెప్తున్నానండి. ఇక్కడ వీడియో తీయడం అయితే ఇంకా మా పాపకి అయితే అక్కోళ్ళ అమ్మాయికి అయితే ఇచ్చానండి. ఇంకా వీడియోని కొంచెం రొటేట్ అయ్యేపటికి ఇంక ఈ విధంగా వచ్చింది. ప్లీజ్ అండి ఎవరో కూడా స్కిప్ చేయొద్దు. మన వీడియో అయితే ఫస్ట్ టైం చూడండి. ఇంకా ఇలా వస్తుంది కదని చెప్పి స్కిప్ చేస్తారేమోనని చెప్పి అయితే అనుకుంటున్నా. చేయొద్దండి. ఇది ఎంతో కాదు, 2 నిమిషాల వీడియో ఉంది. అది వాక్యాన్ని కూడాను మరి ఎక్కువ మరి మైకలతోటి తీసిన వాక్యం కాబట్టి నేనైతే ఈ వాక్యాన్ని అయితే కట్ చేసేస్తానండి. అయితే మీకు మా చర్చ్ చూపిద్దాము, మా పాస్టర్ గారిని చూపిద్దాము, అలాగే మా చర్చిలో ఉన్న సంఘాన్ని అందరినీ చూపిద్దాం కదా అయితే అనుకున్నామండి. ఇంకా ఈ ముందుకైతే పిల్లలందరూ కూర్చున్న దగ్గరికి ముందుకైతే కింద కూర్చున్నారండి. ఇంకా మేమందరం వెనకమాల కుర్చీలలో ఉన్నాము. వీడియో అయితే తీయడం అయితే కుదరలేదండి, చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. ఈసారి రెండోసారి నేను ఎప్పుడైనా ఇంకా తీద్దాము, నేను సాంగ్ పాడతా కానీ నేను తొందరగా వెళ్ళానండి. అయితే ఇంకా వాళ్ళకి ఈరోజు సండే కదా, వేరే చోటన ఇంకొక మీటింగ్ అనేది ఉందంట. పాస్టర్ గారికి వాళ్ళు వెళ్ళిపోవాలంట. అందుకనే తొందరగా అయితే స్టార్ట్ చేసేసారు. ప్లీజ్ అండి ఇంకా ఎవరో కూడాను వీడియో బాగోలేదని స్కిప్ చేయొద్దు. 2 నిమిషాల వీడియోనండి ఇది మొత్తం. ఈ 2 నిమిషాలు దాటిపోతే ఇంకా వెనకమాల వీడియో బాగుంటుందండి. ఇంకా అలాగే మా ఇల్లు, మా ఇంటి దగ్గర రోడ్లు ఇవన్నీ కూడా చూపిద్దాం కదని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి. ఇగో అయిపోయింది, మేమైతే ప్రేయర్ అయిపోయింది, ప్రార్థన చేయించుకోండి. మా సంఘంలో సిస్టర్స్ వీళ్ళంతాను ప్రార్థన అయితే అయిపోయిందండి. ఆయనతోటి అయితే అయ్యగారితోటి ప్రార్థన అయితే చేయించుకుంటున్నాము. మొత్తం ఫ్యామిలీ అంతా నా పక్కన నిలబడ్డాడండి మా ఆయన గారు అయితే. మీకు నిలబడడం వల్ల కనిపిస్తలేదు ఆయన. చూడండి, మా ఇద్దరం కూడాను ఒకే హైట్ ఉంటాము. అందుకే కొంచెం కూడా నా మీద ఆయన ఇప్పుడు కూడా ఉండడు. ఇద్దరం ఒకే సమాన హైట్లో అయితే ఉంటామండి. ఇక్కడ ప్రార్థన చేయించుకుంటున్నాము. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంక వర్షంలోనే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలండి. వంట అయితే ఏం చేయలేదు నేను ఈరోజు. ఇంకా ఇంటి ముందు ఇల్లు మెర్చూర్ ఫంక్షన్ అండి. మా పాప వాళ్ళ అంటే బంధువులు కాదండి, మా పాపకు తెలుసు. వాళ్ళు పిల్లలందరూ కలిసి చక్కగా ఫ్రెండ్షిప్గా ఉంటారు. అంతే కదండి, వాళ్ళ డాడీ కూడాను మనకి కరెంట్ పని, ఎలక్ట్రీషియన్ పని ఏదైనా అవసరమైతే మనకి ఆయనే వచ్చి చేస్తారు. చూడండి, చర్చ్ అంతా కూడా ఇలా ఉంటుంది.
ఈ సంఘం అంతా కూడాను సిస్టర్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ప్రేయర్ అన్నది చేయించుకుంటున్నామండి, లాస్ట్లో చేయించుకుంటున్నాము. ఈసారి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను ఒక దేవుని పాట అనేది పాడి నేను వీడియోలో అయితే పెడదాం అనుకుంటున్నాను. అలా అని వెళ్ళానండి, నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇదేంటో కానీ ఇలా అయింది అని నాకు చాలా ఫీల్ అయ్యాను. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్లే కదా నా ఛానల్ ముందుకు గ్రోత్ పోయే అవకాశం ఉంది. అలాగే నేను ఇప్పుడు వీడియోలో చూపించేది ఏంటంటే అర్జెంట్ బ్లౌజ్ ఒకటి వచ్చిందండి, ఇంకా ఆ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేయాలి. ఆల్రెడీ సాయంత్రం కల్లా వాళ్ళకి అప్పచెప్పేయాలండి. వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వీడియోలు అయితే ఉన్నాయండి. పట్టు శారీ మీద బ్లౌజ్ అనేది కటింగ్ పెట్టాలి, స్టిచ్చింగ్ చేయాలి. 2 వీడియోలు తీసుకొని నేనైతే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసి 6 గంటలకల్లా పంపించాలండి. మొత్తం మా పాస్టర్ గారు అయితే ఇంకా సిస్టర్స్ అందరూ బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు వెళ్తున్నామని చెప్తారు. వాళ్ళతో అయితే మాట్లాడుతుంది, ఆవిడని అయితే తీలేకపోయాను. పాస్టర్ గారి పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా మైకా దగ్గర, మా పాస్టర్ గారికి 2 అబ్బాయిలేనండి. చూడండి, ఇక్కడ కూర్చున్న అబ్బాయి అయితే పెద్ద అబ్బాయి, ఇంకో అబ్బాయి ఉన్నాడు. చాలా బాగుంటుందండి ప్రేయర్ అయితే, అసలు మేము విడిచిపెట్టలేము. ఈ ప్రార్థనకు ఒక్క వారం కూడా మిస్ అవ్వమండి, ప్రతి వారం కూడా మేము వెళ్ళాల్సిందే, ఒక్క వారం కూడా మేము విడిచిపెట్టాము. ఎందుకంటే మా జీవితాల్లో దేవుడు మాకు అంత గొప్ప కార్యాలు చేసి ఉంచాడు కాబట్టే మేము అంత సంతోషంగా ఉన్నామంటే, మా బిడ్డల్ని మేము ఇంత సంతోషంగా పెంచుకుంటూ చదివించుకుంటూ వస్తున్నామంటే ప్రతి ఒక్క సమస్య కూడాను నాకు దేవునికి వచ్చి చెప్పుకుంటానండి. చూడండి, అక్క అయితే నన్ను పట్టుకుని కింద దిగింది. చర్చిలో తమ్ముడండి, ఈ తమ్ముడు వీళ్ళిద్దరూ భార్య భర్తలు, తెలిసిన వాళ్ళు. ఇంకా బయట అయితే ఇంకా అక్క నిలబడింది చూడండి, అక్కడ రెడ్ కలర్ శారీ కట్టుకుంది. ఇంకా వీళ్ళైతే మా ఆయన గారు పిల్లలు అయితే వెళ్ళిపోయారండి. ఇంకా మా చిన్నమ్మాయి అయితే నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు కోసేస్తుంది. ఇంకా వాళ్ళు అయితే వాడుకోరండి అసలు నిమ్మకాయలు. నేను కూడా 2 కాయలు కోసాను. ఇంక ఈరోజు సండే కదా, ఏమన్నా కూరలో కానీ ఏమన్నా పులిహోరలో కానీ అవసరమైతేలే పాస్టర్ గారు కూడా తీసుకెళ్ళమనే చెప్తారండి. ఎప్పుడు వచ్చినా ఏమన్నా పట్టుకెళ్ళమని చెప్పిద్ది ఆవిడ. ఇంక అందుకనే మాకు కోసుకున్నా కానీ మాకు ఏం భయం ఉండదండి, ఎందుకంటే మన సొంత ఇల్లానే ఉంటాం మేము. మా పిల్ల అయితే 2 కాయలు కోసింది, నేను ఒక 2 కోసాను. మొత్తం 6 కాయలు 5 కాయలు తీసుకొచ్చాము. చూడండి, బయటకు వచ్చేస్తుంది. అయినా కానీ చినుకులు తుప్పర పడుతూనే ఉంది వర్షం అంతాను. ఇంకా ఇందాక మీరు కనిపించారు కదా ఒక భార్య భర్తలు అని చెప్పాను, వాళ్ళదేనండి పక్కన పెట్టిన కార్ అయితే. వెనకాల రోడ్ల నుంచి వస్తారు. ఈ రోడ్డు అయితే అస్సలు బాగాలేదండి. ఇంకా మా 2వ అమ్మాయి వెళ్తుంది చూడండి. ఇంకా మా పాపకి స్టిచ్చింగ్ చేసింది, నేను స్టిచ్చింగ్ చేసిన ఫ్రాక్లేనండి ఇవి. ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. మీకు ఈ ఇల్లు కూడా చూపిస్తాను రండి. ఈ చివరి నుంచి మనకి వెనకాల, మా ఇంటి దగ్గర నుంచి మనకి వెనకాల రోడ్లోనేనండి మందిరం అయితే. మందిరాన్ని అప్పుడు మేము ఇల్లు కట్టుకోకేతో ఆ మందిరం అయితే కట్టారండి. ఆ మందిరం కట్టేటప్పుడు కూడాను మాకు తోసిన సాయం అనేది చేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్త మందిరం అనేది కట్టాలని పాస్టర్ గారు నిర్ణయం తీసుకుంటున్నారు. అవి డబ్బుల కోసం అవి ఏర్పాటు చేసుకుంటున్నారండి. పాపం తొందరలోనే పెద్ద ఇంకా ఇల్లు మందిరం కలిపి కట్టుకోవాలని ఆశపడుతున్నారు వాళ్ళు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతున్నానండి. నేను కూడా మంచిగా పెద్ద చర్చ్ అవ్వాలని ఆశపడుతున్నాను. చూడండి, మన ఇల్లు వచ్చేస్తుంది చూసారు కదా, ఎల్లో కలర్ గోడ కనపడుతుంది కదా, ఇదేనండి రోడ్డు పక్కన. మనకి ఇంటి ముందు ఒక రోడ్డు ఉంటుంది, మనకి ఇంటి పక్కన ఒక రోడ్డు ఉంటుందండి. ఇంకా అక్కడెక్కడో మీకు ఆటో ఒకటి కనిపిస్తుంది కదా, అది మెయిన్ రోడ్డు, సిమెంట్ రోడ్డు అండి. అక్కడేనండి మెర్చిట్ ఫంక్షన్. ఇప్పుడు ఈ బైబిల్ అన్నీ తీసుకుని లోపల పెట్టేసి నేనైతే ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతామండి. ఏం మనం తయారయ్యే పని కానీ ముస్తాబయ్యే పని అయితే ఏం లేదండి. ఇంకా ఎలాగో రెడీ అయ్యి ఉన్నాం, అందరం మంచి బట్టల మీద ఉన్నాం కాబట్టి. అక్క అడుగుతుంది ఇప్పుడు వెళ్దామా, ఇంకా టైం ఉందని అడుగుతుందండి. ఇదిగోండి మా ఆయన గారు, ఆయన అయితే వచ్చి మాకన్నా ఫస్ట్ ముందే కాళ్ళు కడిగేసుకుని గుమ్మాలు అయితే నిలబడ్డారు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వీడియోలోను మైకా అయితే ఇంకా లోపల పెట్టుకుని అయితే మాట్లాడానండి. మైకాలో చెప్తున్నాను కదా అనుకున్నాను, ఆ మైకాలో వాయిస్ అయితే ఆగిపోయిందని నేనైతే చూసుకోలేదండి. ఇంకా అడవుడిగా అయిపోయింది. ఇక్కడ చూసారు కదా నాది నల్లపూసల గొలుసు, అది కొంచెం లోపలికి వస్తుంటే తెగిపోయిందండి. అంటే ఒక 2 పేటలు ఉన్నది, ఒక పేట అయితే ఊడిపోయింది, అది లింక్ తగిలించాలండి. అయితే నేను ఈ వీడియో ఇప్పుడు నేను ఎందుకు పెడుతున్నానంటే ఫంక్షన్కి వెళ్ళొచ్చేసాము. అలాగే ఇప్పుడు ఒక శారీ మీద అర్జెంట్ బ్లౌజ్ అనేది కుట్టాలని చెప్పాను కదండి, అదైతే చెప్తున్నాను మీకు. చూడండి, ఇదేనండి ఆ శారీ.
మా ఇంటి అండి ఎనమాల రోడ్లోనే ముస్లిమ్స్. ఆ సిస్టర్ అయితే ఎప్పుడు నా దగ్గర కుట్టిస్తుంది బట్టలు. వాళ్ళ అమ్మగారిదంట ఇది. అక్క అర్జెంట్ అని ప్లీజ్ అని చాలాసేపు నుంచి బతులాడుతుందండి. సరేలే కదా ఇంకా 6 గంటలకల్లా ఇమ్మంది, మరి అవుతుందో లేదో అని రానని అయితే అన్నాను. ఇప్పుడు భోజనానికి వెళ్ళొచ్చి ఇప్పుడు టైం చూస్తే 2 అయిపోయిందండి. ఇప్పుడు కటింగ్ పెట్టుకోవాలి, నేను స్టిచ్చింగ్ పెట్టుకోవాలి, అలాగే ఇంకా దానికి చేతి పని ఉంటుంది, శారీకి ఫాల్స్ వేసుకోవాలి. మరి ఆ టైంకి నేను అందియలేనో తెలియట్లేదండి. కాకపోతే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి అంత స్పీడ్గా అయితే స్టిచ్చింగ్ అనేది చేయలేను. నేను వేసుకున్న బ్లౌజ్ కూడా బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇంక ఏ విధంగా ఉందో చూడండి. ఈ శారీ మీద బ్లౌజ్, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుని కూడా నేను 4 సంవత్సరాలు అవుద్ది. అంటే 2020లోను స్టిచ్చింగ్ చేసి ఉంటాను. కరోనా అండి, ఫుల్ కరోనాలోనే ఇంకా అప్పుడు ఈ శారీ కొనుక్కొని ఉంచాను. అప్పుడు కానీ ఇప్పుడే బాగా సెట్ అయిందండి బ్లౌజ్ అయితే. వెనకమాల పార్ట్ ఎలా ఉందన్నది కూడా చూపిస్తానండి. అయితే ఇది బోట్ నెక్, ఫ్రంట్ బ్యాక్ కూడా సూపర్ అంటే సూపర్ కుదిరిందండి. చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. అప్పుడు కానీ ఇప్పుడే బాగా సెట్ అయిందండి బ్లౌజ్. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకా సరిపోతే ఉంచుకుందాం అని చెప్పి చూద్దాం అని చెప్పి అయితే మార్నింగ్ స్నానం చేసి వచ్చి వేసుకుని చూసానండి. బాగానే ఉంది, చూడడానికి అయితే బాగానే ఉంది. వేసుకున్నా కానీ నాకు కూడా కంఫర్ట్ఫుల్గానే ఉంది. బ్యాక్ చూపిస్తాను చూడండి. బోట్ నెక్ పెట్టుకున్నాను, ఇలాగా బొందులు పెట్టాను. ఎప్పుడు కూడా నా బ్లౌజులకి ఉక్సే పెడతానండి, బ్యాక్ బొందులు పెట్టాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సేమ్ ఇలాంటి బ్లౌజులు నేను స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా చాలామంది నా బ్లౌజ్ చూసి ఇక్కడ ఏరియాలో అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నారండి. మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అనేది పెట్టండి. ఈ శారీ కూడా తీసుకుని 5-6 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర. కాకపోతే ఈ బ్లౌజ్ లేట్గా కుట్టుకున్నాను. ఎందుకులే నాకు నచ్చలేదు. ఇలా పూతలు వచ్చిన ఫ్లవర్లు వచ్చిన నాకు ఇష్టం ఉండదండి. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఒక 10 మందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది. సబ్స్క్రైబర్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. శారీ బ్లౌజ్ అయితే ఇదండి, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడో స్టిచ్చింగ్ చేసింది ఇప్పుడు సెట్ అయిందంటే మనకి ఏదేమైనా కానీ సంతోషమే కదండి ఆడవాళ్ళకి. నెక్స్ట్ వీడియోలో అయితే మంచి టిప్స్ తోటి, మంచి అలాగే కటింగ్ వీడియోలతో అయితే వస్తాను. మన ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.